Listen to the next line. తర్వాత యొక్క లైన్ మీరు వినండి ఇక్కడ వరుసను. Christians are not promised a flower bed of ease. క్రైస్తవులకు పూల పాన్పు లాంటి సులభమైన జీవితం వాగ్దానం చేయబడలేదు. But కానీ they are promised grace sufficient for every need they have. కానీ వారికున్న ప్రతి అవసరానికి సరిపడా కృప వాగ్దానం చేయబడింది. Troubles will come and go. yes సమస్యలు వస్తాయి పోతాయి, But you always have grace. కానీ నీకు ఎల్లప్పుడూ కృప ఉంటుంది. They are promised grace ఆ యొక్క వాగ్దానం చేయబడిన కృప to take them out of that trouble. మరి ఆ యొక్క సమస్యలోను నిన్ను బయట తీసుకురావడానికి The Bible says పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, a righteous can fall 7 times, మరి నీతిమంతుడు 7 మార్లు పడిపోవును, but the Lord will pick him up again. కానీ ప్రభువు అతన్ని మరలా తిరిగి లేపును. Before the foundation of the world, మరి ఈ లోకం భూమికి పునాదులు వేయబడక ముందే when God took a part of this message దేవుడు ఈ వర్తమానంలో ఒక భాగాన్ని తీసుకున్నప్పుడు and put that chip in you and me, ఆ చిప్పును నీలో నాలబెట్టి ఉన్నాడు ఆయన. in that chip was written a law. మరి ఆ యొక్క చిప్పులో ఒక చట్టం రాయబడి ఉన్నది. What law, brother? ఏంటా చట్టం సోదరుడా? The law of restoration. Exactly. పునరుద్ధరణ యొక్క చట్టం. There is a law of restoration. yes ఒక పునరుద్ధరణ యొక్క చట్టం ఉన్నది. And Brother Branham said, మరి శోభనాం గారు చెప్పారు, restoration means మరి పునరుద్ధరణ అంటే అర్థము go back to where you fell from. నువ్వు ఎక్కడి నుండి అయితే పడిపోయావో తిరిగి అక్కడికి వెళ్ళడం. Not just that, అది మాత్రమే కాదు, the one who is to be restored can put a claim on his restoration. yes అది మాత్రమే కాదు, తన యొక్క పునరుద్ధరణ గురించి తాను ఇప్పుడు హక్కును కూడా తీసుకోగలడు ఇప్పుడు అతను. And tell God, తర్వాత దేవుడు, I am a part of you, Father. మరి ఇలాగూ దేవునితో చెప్పొచ్చు, ఓ తండ్రి Then why నేను am I- మీలో భాగమై ఉన్నా, Then why am I in this condition? అయితే నేను ఇప్పుడు ఎందుకు ఈ స్థితిలో ఉన్నా? And God said, అప్పుడు దేవుడు అంటాడు, I will restore. నేను నిన్ను పునరుద్ధరిస్తాను, Bring you back. నేను మళ్ళా తిరిగి తీసుకొస్తాను. All that the worms of Joel has eaten. యోవేలులో ఆ యొక్క పురుగులు ఏవైతే తిని ఉన్నాయో వాటిని మరలా తిరిగి నేను పునరుద్ధరిస్తాను. I will restore. నేను మరలా తిరిగి పునరుద్ధరిస్తాను. Behold, ఇదిగో I'll send you Elijah. ఏలియా నీకు ఎద్దకు పంపుతున్నాను, And he shall restore. మరి అతను పునరుద్ధరిస్తాడు. This is a message of restoration. మరి ఇదే ఆ పునరుద్ధరణ వర్తమానం.